పొరుగువానిని మోసపుచ్చవద్దు, పొరుగువాని భార్యను మోసపుచ్చవద్దు, పొరుగువాని భర్తను నీవు మోసపుచ్చవద్దు. జాగ్రత్త, ప్రమాదంలో పడతావు. నీ మాటల ద్వారా మోసపుచ్చితే, నీ చూపుల ద్వారా మోసపుచ్చితే. ఈ రోజుల్లో మోసాలు ఎక్కువైపోయాయి, మోసపుచ్చుతూ ఉన్నారు. జాగ్రత్త. ఒక సత్యాన్ని గ్రహించండి, మోసపుచ్చేవానికి ఎక్కువ పనిష్మెంట్ ఉంటుంది. మోసపోవటం కాదు, మోసం ఎవరైతే చేస్తారో వారికి ఎక్కువ పనిష్మెంట్ ఉంది నరకంలో. మోసపుచ్చటం చాలా ఈజీ. చూపులతో మోసపుచ్చవచ్చు, మాటలతో మోసపుచ్చవచ్చు, తీయని కబుర్లు చెప్పి మోసపుచ్చవచ్చు. మోసపుచ్చటం చాలా తేలిక. మోసపుచ్చేవానికి అగ్ని తీర్పు ఉన్నది. జాగ్రత్త. అందుకే మోసపుచ్చవద్దు, ఎవరిని మోసపుచ్చవద్దు. మేలు చేయి కానీ మోసపుచ్చగా, మోసములో పడయ్యకో. జాగ్రత్త. ఎక్కడ మోసానికి తావివ్వద్దు. నీవెక్కడ ఏ పని చేస్తూ ఉన్నా నిజాయితీగా పని చేయి. ఎక్కడ దేవుని బిడ్డలు ఏ పని చేస్తూ ఉన్నా నిజాయితీగా నిలవాలి కానీ మోసపుచ్చవద్దు. ఎవరిని మోసం చేయవద్దు. ఈ రోజు భూలోకములో మనం ఎవరిని మోసపుచ్చుతామో రేపు పరలోకంలో మనం మోసపోయి నరకంలో పడాల్సి వస్తుంది.